యేసుక్రీస్తు నామం ఎప్పుడు బయలుపరచబడిందో తెలుసా నీకు? పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డాక, పరిశుద్ధాత్మ వాళ్ళని సర్వసత్యంలోనికి నడిపించాక యేసుక్రీస్తు నామం మాంసం వచ్చింది అక్కడ. నువ్వు ఇప్పుడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నావు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారులారా, మీకు పాప క్షమాపణ లేదు. ఈ యుగమందు రాబోయే యుగమందు మీకు పాప క్షమాపణ లేదు. యేసే స్వయంగా చెప్పాడు, మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడినను పాపక్షమాపణ కలుగుతుందేమో కానీ, పాపక్షమాపణ పొందుకోవచ్చేమో కానీ, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మాత్రం మీరు దూషణగా ఆయన చెప్పిన బోధకు మాట్లాడితే కనుక, ఆయన పరిశుద్ధాత్మ చెప్పిన బోధకు దూషణగా మాట్లాడితే కనుక, దూషిస్తే కనుక మీకు పాపక్షమాపణ లేదు. ఈ యుగమందని రాబోయే యుగమందని లేదు. యేసుక్రీస్తు మాంసం ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, క్రీస్తు ఆత్మరూపుగా వచ్చిన తర్వాత. ఎక్కడిదిగా వీళ్ళకి పాపక్షమాపణగా? ఏ నామములో పాపక్షమాపణ ఉందో ఆ నామాన్నే దూషిస్తున్నారు వీళ్ళు, ఆ నామాన్నే ద్వేషిస్తున్నారు వీళ్ళు, ఆ యేసుక్రీస్తు నామాన్నే ద్వేషిస్తున్నారు, ఆ యేసుక్రీస్తు నామాన్నే దూషిస్తున్నారు వీళ్ళు. ఆ యేసుక్రీస్తు నామమును గురించి గట్టిగా బోధించిన విలియం బ్రెన్నాంని దూషిస్తున్నారు వీళ్ళు. ఆ ప్రవక్తను దూషిస్తున్నారు, ఆ ప్రవక్తను ద్వేషిస్తున్నారు, ఆ ప్రవక్త గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నాడు యూసివిసి లాంటి వాళ్ళు. ఇంకెక్కడిది వీళ్ళకి పాపక్షమాపణగా? ఇదంతా పాపక్షమాపణ లేని బ్యాచ్ సర్పసంతానం. సర్పసంతానానికే పాపక్షమాపణ ఉండదు. ఇదంతా సర్పసంతానం, అపవాది పిల్లలు వీళ్ళంతా. వీళ్ళకి పాపక్షమాపణ లేదు. వీళ్ళకు వాళ్ళ తండ్రి అపవాదై ఉన్నాడు. వాడు కయ్యోను దుష్టుని సంబంధి. వీళ్ళంతా కయ్యోను సంతానమై ఉన్నారు, దుష్టుని సంతానమై ఉన్నారు వీళ్ళంతా. యోహాను పత్రికలో లేదా కయ్యోను దుష్టుని సంబంధాన్ని? లేదా? వాడు దుష్టుని సంబంధి. ఎందుకు? వాడు దుష్టుని ద్వారా పుట్టాడు, వాడు అపవాది ద్వారా పుట్టాడు, వాడు సర్పం ద్వారా, ఆది సర్పం ద్వారా. ప్రకటన 12 ఆది సర్పం ఎవరు? సాతానుడనుంది బైబిల్లా. ఆది సర్పం ఎవరు? సాతానుడనుంది బైబిల్లా. అపవాదం ఉంది బైబిల్లా. వాని పేరు అపవాది, సాతానుడు అనే ఆది సర్పం అని ఉంది అక్కడ. వీళ్ళు ఆది సర్పానికి పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, సర్పసంతానం సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. అందుకే వీళ్ళు దూషిస్తారు యేసుక్రీస్తు నామాన్ని, యేసుక్రీస్తు నామాన్ని ద్వేషిస్తారు, దూషిస్తారు, పరిశుద్ధాత్మను దూషిస్తారు వీళ్ళు.